2030 నాటికి భారతదేశంలో రోడ్ల మీద తిరిగే 90% టూ వీలర్స్తో పాటు 4 వీలర్స్ కార్లు కూడా 90% ఎలక్ట్రికల్లోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ మార్కెట్ మాత్రం రివర్స్ అయింది. తమిళనాడులో 12,000 కోట్ల రూపాయల ఖర్చుతో కృష్ణగిరిలో ఓలా ఈవీ ప్లాంట్ పెట్టింది, 2 వీలర్ ప్లాంట్. అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఈవీ 2 వీలర్స్ ఉత్పత్తి చేస్తూ ఉంది. దాదాపుగా ఇప్పటికే 22 లక్షల ఈవీలని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం 1 మిలియన్ అంటే 10 లక్షల పైగా ఈవీలు తయారు చేసే కెపాసిటీతో ఓలా ప్లాంట్ పెట్టింది. కొన్ని వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ బ్యాటరీస్ కూడా వారే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అయితే ఓలా ఉత్పత్తికి మార్కెట్లో అమ్మకానికి పెద్ద వేరియేషన్, ఎక్కువ గ్యాప్ వచ్చింది. ప్రతిరోజు దాదాపుగా 10,000 ఓలా ఈవీలు బయటికి వస్తూ ఉంటే సేల్స్ మాత్రం 1000 దాటడం లేదు. దీంతో అనేక ఆఫర్లు ప్రకటించాయి. 70,000 రూపాయల ఖరీదైన సింగిల్ బ్యాటరీ ఎలక్ట్రికల్ 2 వీలర్ని 20,000 రూపాయలు రాయితీలు ప్రకటిస్తుంది, తగ్గింపు ప్రకటిస్తుంది. ఆ మిగతా అమౌంట్ కూడా ఈఎంఐలో తీసుకుపోండి అంటుంది. తాజాగా ఓలా ఫ్యాక్టరీలో 500 మంది ఎంప్లాయీస్ని ఒక్క దెబ్బతో తీసి వదలవేశారు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఓలా ఈవీలు లెగుస్తాయని నమ్మకం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్లు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో లేవు. చైనాలో మాదిరి భారతదేశంలో కూడా ఛార్జింగ్ పాయింట్లు ప్రతి 100 మీటర్లకు ఒక చోట ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ భారతదేశంలో రోడ్ల మీద పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇక బండితో పాటు ఇచ్చే ఛార్జర్ అయితే 8 గంటలు, 4 గంటల నుంచి 8 గంటలు పట్టింది. అదే మార్కెట్లో పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి వచ్చే ఫాస్ట్ ఛార్జర్స్ అయితే 15 నిమిషాల్లో రీఛార్జ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఓలా మార్కెట్లో వృద్ధి నమోదు కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఓలా ఫ్యాక్టరీ ఉంటుందా, ఊడుతుందా? రాబోయే 2-3 సంవత్సరాల్లో చూడబోతే మార్కెట్లో కనుక వృద్ధి నమోదు కాకపోతే ఇప్పటికే రోడ్ల మీద లారీలు డొల్లిచ్చిపోయారు ఓలా 2 వీలర్స్. అవి ఎలా మార్కెట్లోకి వదలాలో, ఎలా అమ్మాలో అర్థం కావడం లేదు. ఎన్ని రాయితీలు ప్రకటించినా కూడా ముందుకు రావడం లేదు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఓలా బుడగ పేలబోతుందా అనే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.